పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఖమ్మం జిల్లా భద్రాచలంలో విషాదం నెలకొంది. వేలేరు వద్ద గోదావరి నదిలో ఈతకు వెళ్లి అమరావతి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 7 విద్యార్థులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. 7గురిలో 5 విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనటువంటి వారు బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థులుగా గుర్తించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. 3 విద్యార్థుల మృతదేహాలు లభ్యమైనట్లుగా కూడా తెలుస్తోంది. మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. గల్లంతైనటువంటి వారిలో ఉయ్యూరుకు చెందిన గోకతేజ, నవదీప్, మదనపల్లికి చెందిన సతీష్ కుమార్, భద్రాచలానికి చెందిన శ్రీకర్, అభిరామ్గా గుర్తించారు. గోదావరి ఒడ్డున కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు వెల్పిస్తున్నారు. విద్యార్థుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటు విద్యార్థుల మృతిపై మాజీ సీఎం జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని తెలుసా మీకు? అంటే కాంటాక్ట్ ఉందా? కొంతమంది పాస్వర్డ్ తెలుసు, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? 10:30 ఆ టైం మాకు కాల్ చేసింది ఇది చేసాం. వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఏ టైంకి అయ్యారు? 10 minutes నేను కరెక్ట్గా పోలీసులకు కాల్ చేశాను. ఖమ్మం జిల్లా భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. ఇక వేలేరు వద్ద గోదావరిలో నదిలో ఈతకు వెళ్లి అమరావతి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్కి చెందిన 7 విద్యార్థులైతే గల్లంతైనట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఎస్ మురళి, అంటే ఈ ఘటనకి సంబంధించి సాధారణంగా మనం ఈ మధ్యకాలంలో పదే ఈ తరహా ఘటనలు ఎక్కడో చోట వింటూనే ఉన్నాం. ముఖ్యంగా అంటే ఈ నదుల్లోకి వెళ్లి చిన్న పిల్లలు ఈత కొట్టడానికి వెళ్లి సరదా కోసం వెళ్లి ఇలా ప్రాణాపాయ స్థితి తెచ్చుకోవడం అనేది నిజంగా విషాదకరమని చెప్పుకోవాలి. అంటే ఈ ఘటనలకి అంటే తల్లిదండ్రులు కానీ, లేదంటే అటు కుటుంబ సభ్యులు కానీ, లేదంటే ఇటు పోలీసులు కానీ ఎన్ని విధాలుగా, ప్రభుత్వాలు కానీ ఎన్ని విధాలుగా హెచ్చరిస్తున్నా సరే విద్యార్థులు అంటే ఈ యువకుల ఆలోచన విధానంలో మాత్రం మార్పు రావట్లేదని చెప్పాలి. తాజాగా అంటే ఇటు ఉగాది సెలవు, అదేవిధంగా రంజాన్ సెలవులు, ఇట్లా లాంగ్ వీకెండ్ రావడంతో కొంత ట్రిప్ కు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు. అంటే వీళ్ళందరూ కూడా ముఖ్యంగా అంటే వివిధ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులుగా తెలుస్తుంది. అక్కడ భద్రాచలంలో ఉన్నటువంటి అంటే ఒక విద్యార్థికి సంబంధించి అంటే వాళ్ళతో చదువుకునేటువంటి సహచర విద్యార్థి వాళ్ళది అక్కడే కాబట్టి వీళ్ళందరూ కూడా అతని సూచనల మేరకు ఇలా వెళ్దాము, ఇలా అక్కడ అందమైన స్పాట్ ఉందని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అందులో దాదాపు 3 విద్యార్థులకు సంబంధించినటువంటి మృతదేహాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మరో 2 మృతదేహాలకు సంబంధించినటువంటి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఎలా జరిగింది ఏంటి, అయితే వీళ్ళు ఏమన్నా మద్యం మత్తులో ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. తప్పిపోయిన వారిలో గోక తేజ ఉయ్యూరుకు చెందిన అతను, అదేవిధంగా నవదీప్ ఉయ్యూరుకు చెందిన అతను, పాశం సతీష్ కుమార్ మదనపల్లికి చెందినటువంటి విద్యార్థి, అదేవిధంగా చారుగుండ్ల స్పీకర్, పొడిచేటి అభిరామ్ వీళ్ళిద్దరు కూడా స్థానికులుగా చెప్తున్నారు పోలీసులు. ఇక అటు గల్లంతైన విద్యార్థులను గుర్తించేందుకు కూడా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా గజయితగాళ్లు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. వీళ్ళు అంటే దాదాపుగా పాపికొండల మధ్య ప్రాంతానికి వచ్చి ఉండవచ్చు వీళ్ళ మృతదేహాలు అనేటువంటి అనుమానాలతో అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులను కూడా అడిగి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. వాళ్ళ సహకారం కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళు చనిపోయి ఉంటే కనుక మృతదేహాలు లేదు, చనిపోయారా లేదంటే ఎక్కడన్నా ఒడ్డుకు వచ్చారా అనే దానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దానికి సంబంధించి తెలుసుకోవడానికి ఇటు స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులను కూడా గోదావరి నదిలోకి, ఇప్పుడు సాధారణంగా గోదావరి నదిలో మొత్తం కూడా అక్కడ నీరు ఎక్కువగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం కూడా భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు కూడా నీరు లోతుగా ఉంటుంది. ఇటువంటి సమయంలో అంటే దానికి తోడు అంటే వీకెండ్ రావడం ఇదంతా కూడా కొంత వేసవి వాతావరణం కూడా ఉండటంతోనే కొంత వీళ్ళందరూ కూడా దిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా స్పందించలేదు. అటు స్థానిక అధికారులు, అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటికి ఎస్ఆర్ఎం కాలేజీకి సంబంధించి అటు ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఆరాధిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పటికీ ఘటనకు సంబంధించి ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, కుటుంబాలకు అండగా నిలబడతా ఉంటూ కూడా చంద్రబాబు ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక దీనికి సంబంధించి అయితే ఈ ఘటనకు సంబంధించి విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. వేలేరు వద్ద గోదావరి నదిలో ఈతకు వెళ్లారు అమరావతి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీకి చెందినటువంటి 7 విద్యార్థులు. 7గురిలో 5 విద్యార్థులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. గల్లంతైనటువంటి వారు బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థులుగా గుర్తించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. 3 విద్యార్థుల మృతదేహాలు ఈ నేపథ్యంలో లభ్యమయ్యాయి. మరో 2 కోసం
పోలీసులు అయితే గాలిస్తున్నారు. గల్లంతైనటువంటి వారిలో ఉయ్యూరుకు చెందిన గోకతేజ, నవదీప్, మదనపల్లికి చెందిన సతీష్ కుమార్, భద్రాచలానికి చెందిన శ్రీకర్, అభిరామ్గా గుర్తించడం జరిగింది. గోదావరి ఒడ్డున కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు వెలిపిస్తున్నారు. ఇక విద్యార్థుల మృతిపై సీఎం చంద్రబాబు అలాగే మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.